గైస్ హైదరాబాద్ ట్రాఫిక్ ఇంత పని చేస్తదని అయితే అస్సలు అనుకోలేదు మేము ఆ రోజు. ఏమైందనేది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైతది. సండే రోజు మా ఇంటి దగ్గర ఉప్పలమ్మ పండగ చేస్తుర్రంటే ఇక్కడ హైదరాబాద్ నుండి మేము 5:30, 6కి స్టార్ట్ అయినామనుకుంటా. 6కి స్టార్ట్ అయితే ఉప్పల్ ట్రాఫిక్ అండ్ మెయిన్ ట్రాఫిక్ అండ్ హబ్సిగూడ ట్రాఫిక్ ఫుల్ ఉండే అస్సలు. బండి కదలను గూడా కదలనా అంత ట్రాఫిక్ ఉండే. మేము ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. అంటే ఇక్కడ హైదరాబాద్ నుండి మిర్యాలగూడ ఒక విలేజ్‌కి వెళ్ళేసరికి 2 అయిందంటే మీరింకా అనుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉండే అనేది. మధ్యలో డాబాలు దగ్గర తినేసి ఎళ్ళిపోయినాం. ఇంటికి వెళ్లి తిందాం అనుకోని స్నాక్స్ కూడా తినకుండా బయలుదేరినాం మేము ఆ రోజు. ఇంగా ఎర్లీ మార్నింగ్ నైట్ నిద్ర గూడా లేదు. మా మమ్మీ వాళ్ళకి నైట్ పూజ ఉంటది. నైట్ అంతా ఉంటది. స్టోరీ చెప్తారు. సంథింగ్ ఎల్స్ ఏదో ఉంటది. నాకంత తెలీదు. మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మేమింగా బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకొని మండటి ఎండలో ఈ పండగ చేసిర్రు మా మమ్మీ వాళ్ళు. సమ్మర్‌లో నోట్లో ఆహా! అనుకుంటూ వేడి వేడిగా తినడము అండ్ చెమట తూడ్చుకోవడం. ఇదే పనయిందనుకోండి ఇంగ. కానీ మా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసాం మేము మాత్రం. అండ్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ ఇన్ సమ్మర్ కంపల్సరీ. అండ్ దిస్ వాస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మా ఫ్యామిలీ తోటి మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ వచ్చిర్రు. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. తో ఉంటే ఎండ గూడా తెలియలేదు మాకైతే ఆ టైంకి.